అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు మీకు చెప్పబోయే కథ పేరు ఏనుగు దర్జీ. అనగా అనగా ఒక ఊరిలో ఒక దర్జీ ఉండేవాడు. ఊళ్ళో అందరికీ అతనే బట్టలు కుట్టేవాడు. ప్రతిరోజు ఆ ఊరి దేవాలయం ఏనుగు అతని దుకాణం ముందు నుండి వెళ్ళేది. అది వెళ్ళిన ప్రతిసారి ఆ దర్జీ దానికి ఒక అరటిపండు ఇచ్చేవాడు. ఒకరోజు వెళుతూ వెళుతూ ఏనుగు ఎప్పటిలాగే దుకాణం ముందు ఆగింది. ఆ సమయంలో దుకాణంలో దర్జీ లేడు. అతని కొడుకు ఉన్నాడు. ఆ కుర్రాడు సరదాకి సూదితో ఏనుగు తొండం మీద గుచ్చాడు. ఏనుగుకు నొప్పి పుట్టి కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి. కుర్రాడిని ఏం అనకుండా వెళ్ళిపోయింది. అతనికి తన తండ్రి రోజూ ఏనుగుకు అరటిపండు ఇస్తాడని తెలియదు. 4 రోజులు గడిచాయి. దర్జీ కొడుకు చెరువు గట్టు మీద ఆడుకుంటూ జారి చెరువులో పడ్డాడు. వాడికి ఈత రాదు. అయ్యో రక్షించండి, మునిగిపోతున్నాను అని అరవసాగాడు. ఏనుగు గబగబా వెళ్ళి తన తొండంతో ఆ పిల్లవాడిని ఒడ్డుకు చేర్చింది. అప్పటి నుండి ఆ పిల్లవాడు ఏనుగు మంచి స్నేహితులు అయ్యారు. తాను కూడా రోజు ఏనుగుకు అరటిపండు ఇవ్వసాగాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.